హే లవ్లీ పీపుల్, హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే. అందరికీ నమస్కారం. అందాల లోగిలికి స్వాగతం. ఇప్పుడు మనం ఆత్రం పెళ్ళికొడుకు పార్ట్ 2 విందామా? ఇక కథలోకి వెళ్తే, కళానికేతన్ షాపింగ్ మాల్. ఆ షాపింగ్ మాల్ మొత్తాన్ని మంచులో ముంచి తీసినట్టు చల్లగా ఉంది. ఆగకుండా పనిచేస్తున్న ఏసీ వల్ల మిట్ట మధ్యాహ్న వేళలోనూ లోపలంతా చల్లని గాలి పరుచుకుని ఉంది. దూరంగా జెంట్స్ కలెక్షన్లో బట్టల గుట్ట ముందు నిలబడున్న మనోజ్ కనిపించగానే హాయ్ మనోజ్ అని పిలుస్తూ వేగంగా అతని వైపు అడుగులేసింది ఆత్రిజ. ఆత్రిజని చూడగానే ఆశ్చర్యపోతూ హాయ్ అని బదులు పలకరించాడు మనోజ్. ఆమె వెనుకగా చూస్తూ అంకుల్ రాలేదా అని సందేహంగా అడిగాడు. ఊహు, మన పెళ్లి పనుల్లో డాడీ చాలా బిజీగా ఉన్నారు. నేను నీకోసం ఫోన్ చేస్తే నువ్వు ఇక్కడ ఉన్నావని మీ వదిన చెప్పింది. నీ సెలక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దామని వచ్చాను అని నవ్వుతూ అంది ఆత్రిజ. ఆమె అలా అనేసరికి తాను వచ్చి అర్ధగంటైనా ఇంకా ఏమీ సెలెక్ట్ చేయలేదని చెప్పడానికి సిగ్గుపడ్డాడు మనోజ్. దానిని కవర్ చేసుకోవడానికి నా సెలక్షన్ చూడడం కాదు కానీ నీ సెలక్షన్ ఎలా ఉంటుందో నేను చూస్తానిప్పుడు అంటూ గుట్టుగా ఉన్న బట్టల వంక కళ్ళతో చూపించాడు. యూ క్రేజీ అంటూ బట్టల వైపు చూసింది ఆత్రిజ. ఆల్రెడీ వెడ్డింగ్ వేర్ వాళ్ళు తీసుకుంటున్నారు. జస్ట్ డైలీ వేర్ కోసం ఇటు వచ్చాను అన్నాడు మనోజ్. అతని మాటకి తలని చిన్నగా ఆడిస్తూ అక్కడ ఉన్న జీన్స్ ప్యాంట్లని షర్ట్స్ని కళ్ళతోని పైనే గమనించి చూసి అవేమీ నచ్చనట్టుగా తలని ర్యాక్స్ వైపు తిప్పింది ఆత్రిజ. వాటిల్లో ఆమెకు నచ్చిన కలర్ కనిపించగానే సేల్స్ బాయ్కి వేలితో ఆ ర్యాక్ వంక చూపించిందామె. ఆమెనే చూస్తున్న మనోజ్ ఆ డ్రెస్ కలర్ ఏంటా అని ఆసక్తిగా అటు చూశాడు. అంతే, అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. లైట్ బ్రౌన్ కలర్ జీన్స్ ప్యాంట్ ఉన్న ర్యాక్ అది. బాయ్ తెచ్చిన ఓ జీన్స్ని చేత్తో పట్టుకొని మనోజ్ వంక జీన్ వంక 2 సార్లు అటూ ఇటూ చూసి సంతృప్తి పడి ఎలా ఉందన్నట్టు అతని ముఖంలోకి చూసింది ఆత్రిజ. మొహమాటంతో చిన్నగా తలాడిస్తూ కొంచెం డార్క్ బ్రౌన్ అయితే బాగుంటుందేమో అన్నాడు మనోజ్. ఆత్రిజ అతని చెవిలో పెదాలు దూర్చి నో మనోజ్, నువ్వు చామన ఛాయ కదా, నీకు లైట్ కలర్సే బాగుంటాయి. ఇంకా డార్క్ అయితే నువ్వు బ్లాక్ బాయ్లా కనిపిస్తావు. అయినా మన పెళ్ళయ్యాక నాకు నచ్చిన కలర్సే వేసుకోవాలి. నేను చెప్తున్నాగా, ఇది నీకు బాగా సూట్ అవుతుంది. దీని మీదకి లైట్ కలర్ షర్ట్స్ ఏవి వేసినా బాగుంటాయి. ఇంకా స్కై బ్లూ, యాష్ కలర్స్ జీన్స్లు తీసుకుందాం, తర్వాత షర్ట్స్ చూద్దాం, సరేనా అని గబగబా అంది. లైట్ కలర్స్లోనే తాను ఇంకా నల్లగా కనిపిస్తానని బలంగా అనిపిస్తుంటే ఆమె మాటలకి మొహమాటంగా తలాడించాడు మనోజ్. బిడియపడుతూ దూరంగా ఉంటున్న మనోజ్కి దగ్గరగా వచ్చి అతని చేతిని చనువుగా పట్టుకుంది ఆత్రిజ. సుధీర్ చెప్పింది వినగానే కాశీకి రావా అని భూమి కనిపించేటంతగా గట్టిగా అరిచాడు సుధీర్ తండ్రి భాస్కర్రావు. ఆయన కేకకి ఉలిక్కి పడింది పూజిత. తన తండ్రితో పరీక్షలని చెప్పినా ఆయన వాటికంటే కాశీ ప్రయాణానికే ఎందుకు ఇంపార్టెన్స్ ఇచ్చారో ఇప్పుడు అర్థమైంది ఆమెకు. భాస్కర్రావు కేకకి వంటగదిలో నుంచి వచ్చిన భవానీ కొడుకు వంక భర్త వంక చూసింది. తన పరీక్షల గురించి అందరి మధ్యలో దోషిలా నిలబడ్డ సుధీర్ని జాలిగా చూసింది పూజిత. అప్పుడే సుధీర్ కూడా పూజిత వంక బేలగా చూశాడు. ఊహ తెలిసిన ఎన్నేళ్లలో నాన్న ఏ రోజు నన్ను కనీసం కసరను కూడా కసరలేదు. పాపం సుధీర్ అన్నయ్యని వాళ్ళ డాడీ ఇంతలా కోప్పడుతున్నారేంటి? అయినా నా ఎగ్జామ్స్ కోసమే కదా సుధీర్ అన్నయ్య తిట్లు తింటున్నాడు అనుకుంది పూజిత. అలా అనుకోగానే సుధీర్కి హెల్ప్ చేయాలనిపించింది ఆమెకి. వెంటనే భాస్కర్రావు వంక చూసింది. కానీ ఆయనలోని కోపాన్ని చూడగానే భయంతో మాటలు రాక గుటకలు మింగింది. ఆ వెంటనే తల తిప్పి వంటగది గుమ్మం దగ్గరున్న పెద్దమ్మ భవానీ వంక చూస్తూ పెద్దమ్మ, అన్నయ్యని తిట్టొద్దని చెప్పు. సుధీర్ అన్నయ్య కాశీకి రానంటున్నది నా పరీక్షలకి నాకు తోడుగా ఉండడం కోసమే కదా. ఈ టూర్కి టికెట్స్ బుక్ చేసేటప్పటికి మా ఎగ్జామ్స్ టైం టేబుల్ ఇంకా రాలేదు. పరీక్ష డేట్స్ తెలియగానే నేను కాశీకి రానని నాన్నతో చెప్పాను. కానీ నాన్న పరీక్షలు వచ్చే సంవత్సరం రాద్దువులే, పెదనాన్న మాట కాదనకూడదు అన్నారు. ఈ విషయం అన్నయ్యకి చెప్పగానే నేను టూర్కి ఆగిపోయి నీకు తోడుగా ఉంటాలి అన్నాడు అని తడబడుతూ చెప్పింది పూజిత. పూజితని చూస్తూ ఆమె మాటల్ని వింటున్న భాస్కర్రావుకి
ఆమె ముఖంలో ఏవోవో దృశ్యాలు కనిపిస్తున్నాయి. హిప్నటైజ్ చేయబడ్డ వాడిలా శాంతిస్తూ సుధీర్ వంక చూసి, ఏంట్రా, నిజంగా పూజిత పరీక్షల గురించినా నువ్వు అడుగుతున్నది అని అడిగాడు భాస్కర్రావు. అవును డాడీ, చెల్లాయి పరీక్షలకి తోడుగా ఉందామని అని చెబుతూ తండ్రి కళ్ళల్లోకి చూసి చెప్పడం ఆపేశాడు సుధీర్. పూజితని చూసి నేర్చుకోరా, పరీక్షలు రాయకపోతే 1 సంవత్సరం వేస్ట్ అయిపోతుందని ఎంత బాధపడిపోతోందో. నువ్వు ఉన్నావెందుకు? రేపు పరీక్ష అంటే ఈరోజు క్రికెట్ మ్యాచ్ అంటూ రాష్ట్రాలు తిరిగొచ్చావు. ఇంజనీరింగ్ పూర్తి చేసి 2 ఏళ్ళయింది. ఉద్యోగం సద్యోగం లేకుండా బలాదురుగా తిరుగుతున్నావు. అదేమంటే పిచ్చి పిచ్చి బొమ్మలేసుకుని గ్యాలరీలంటూ తిరుగుతావు అంటూ కొడుకు మీద మళ్ళీ అరిచాడు భాస్కర్రావు. నిలబెట్టిన తలకాయని తోటకూర కాడలా వాల్చేసుకున్నాడు సుధీర్. మ్యాటర్ ఎటు తిరిగొచ్చి ఎటొచ్చి పెదనాన్న లక్ష్యం అన్నయ్యని తిట్టడమేనేమో అని మనసులో అనుకుంది పూజిత. 2 రోజులు రైలు ప్రయాణంలో తినడానికని చిరుతిళ్ళేవో చేస్తున్న భవానీ ఇది రోజు ఉండే భాగవతమే అన్నట్టు భర్త కేకల్ని పట్టించుకోకుండా మళ్ళీ వంటగదిలోకి వెళ్ళిపోయింది. సరేలే, మీ ఇద్దరి టికెట్స్ క్యాన్సిల్ చేయిస్తాను. దగ్గరుండి పూజిత చేత పరీక్షలు బాగా రాయించు, అర్థమైందా అని సుధీర్తో చెప్పి పూజిత దగ్గరికి వచ్చాడు భాస్కర్రావు. నీకు పరీక్షలున్నాయని చెప్పడానికి నా దగ్గర భయమెందుకమ్మా? ఎన్నాళ్ళు ఏదో కోపంలో మీకు దూరంగా ఉన్నాం. నీకు మీ నాన్న ఎంతో, నేను అంతే అనుకో. నీకేం కావాలన్నా నాతో చెప్పు అని ఎంతో ఆప్యాయంగా అన్నాడు భాస్కర్రావు. అలాగేనన్నట్టు తల ఊపింది పూజిత. నేను కాశీకి రానంటే బాగా తిట్టి పూజిత చెప్పగానే మాత్రం అలాగే అంటూ తలూపుతారా? ఈ డాడీలకి పార్షియాలిటీ బాగా ఎక్కువ. ఒకే పని కొడుకు చేస్తే తిడతారు, కూతురు చేస్తే మెచ్చుకుంటారు. దేవుడా, అద్దె చెల్లి వచ్చిన ఈ 2 నెలలకే డాడీలో ఇంత పక్షపాతాన్ని చూస్తే నాకు నిజంగా స్వంత చెల్లే ఉండుంటే చిన్నప్పటి నుంచి ఎంతటి పక్షపాతానికి బలైపోయేవాణ్ణు. థ్యాంక్ గాడ్ నాకు చెల్లిని ఇవ్వనందుకు, మా ఇంట్లో నేనొక్కడినే పుట్టినందుకు అని మనస్సులోనే దేవుడికి దండాలు పెట్టేసుకున్నాడు సుధీర్. భాస్కర్రావు గారు టికెట్ బుకింగ్ ఏజెంట్కి ఫోన్ చేసి పూజిత సుధీర్ టికెట్లు క్యాన్సిల్ చేయమని చెప్పారు. తండ్రి చేత 4 తిట్లు తిన్నా గ్యాలరీ ఓకే అవుతున్నందుకు, తన ఫ్రెండ్ మనోజ్ పెళ్ళికి ఇక్కడే ఉండబోతున్నందుకు సుధీర్ మనస్సులో ఆపుకోలేనంత హుషారు బయటికి తన్నుకొస్తోంది. వెంటనే తన గదిలోకి వెళ్ళి పిచ్చి పిచ్చి గంతులు వేయాలనిపించింది సుధీర్కి. కానీ అప్పుడే భాస్కర్రావు గారి సెల్ ఫోన్ గల్లుమంది. హలో, మనోజ్ చెప్పు అంటున్న తండ్రి మాటలు వినగానే సుధీర్ మనస్సు గొల్లుమంది. నీకు మ్యారేజ్ ఫిక్స్ అయిందా? ఎప్పుడు అని ఆశ్చర్యపోతూ ఆ మరుక్షణమే ఓహో అంటూ సుధీర్ వైపు తిరిగి చూశాడు భాస్కర్రావు. ఆయన్నే చూస్తున్న సుధీర్ పాలు తాగుతూ దొరికేసిన పిల్లిలా తలని ఆటోమేటిక్గా అటూ ఇటూ తిప్పి చూస్తున్నాడు. ఏదో పనుందని చెప్పాడు గాని నీ పెళ్ళని చెప్పలేదులే, ఓకే అని ఫోన్ పెట్టేశాడు భాస్కర్రావు. ఆ మాటలకి సుధీర్ ముఖం పాలిపోయింది. వీడు ఇప్పుడెందుకు చేశాడు? నా ప్లాన్ అంతా పాడు చేశాడు ఎదవ అని మనసులోనే మనోజ్ని తిట్టుకున్నాడు సుధీర్. మనోజ్ అంటే నీకోసం పొద్దుటొచ్చాడు. ఆ రోజు మగరాయుడులా ఉన్న అమ్మాయిని మన ఇంటికి తీసుకొచ్చాడు వాడేగా. వాడి పెళ్ళన్నమాట. దానికోసం పూజిత పరీక్షల్ని అడ్డుపెట్టావా? చెబుతా నీ పని అంటూ వెంటనే టికెట్ బుకింగ్ ఏజెంట్కి మళ్ళీ ఫోన్ చేశాడాయన. హలో వాసు గారు, ఇందాక చెప్పాను కదా, ఆ 2 టికెట్స్లో పూజిత టికెట్ ఒక్కటి మాత్రమే క్యాన్సిల్ చేయండి చాలు, సుధీర్ టికెట్ క్యాన్సిల్ చేయకండి అన్నాడు భాస్కర్రావు. ఆ మాటలు వినగానే భూమిలోకి జారిపోతున్నట్టు అనిపించింది సుధీర్కి. ఏంటి, 2 క్యాన్సిల్ అయిపోయాయా అన్న ఆయన మాటలకి సుధీర్ ముఖం మళ్ళీ ఆనందంతో వెలిగింది. పోనీ ఒక పని చెయ్యండి, అదే ట్రైన్కి వెయిటింగ్ లిస్ట్ వచ్చినా పర్వాలేదు, ఒక టికెట్ మాత్రం అర్జెంటుగా బుక్ చేసి పడేయండి ఇప్పుడు అని కసిగా చెప్పాడు భాస్కర్రావు. సుధీర్ ముఖం మళ్ళీ మాడిపోయింది. తండ్రి మాటలకి తగ్గట్టుగా అతని ముఖంలోని కాంతి లో వోల్టేజీతో కొట్టుకునే ట్యూబ్లైట్ లాగా వెలిగి ఆరుతోంది. పూజిత రెప్పలు వాల్చకుండా సుధీర్ వంకి గుర్రుగా చూస్తోంది. అంటే ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళడం కోసం నా పరీక్షలని అడ్డుపెట్టుకున్నాడా? పొద్దున కాలేజీలో పరీక్షలని చెప్పగానే నవ్వుతున్నాడేంటా అని అనుకున్నాను. ఇందుకన్నమాట. మరి పెదనాన్న తిడుతున్నారంటే ఇలా ఉంటే తిట్టరా అనుకుంది. సరే, నేను 10 నిమిషాల్లో మళ్ళీ ఫోన్ చేస్తాను, ఉంటాను అని ఫోన్ కట్ చేసి సుధీర్ వంక చూశాడు భాస్కర్రావు.
పరీక్షా ఫలితాల కోసం ఎదురు చూస్తున్న పిల్లాడి చేతికి రిజల్ట్స్ పేపర్ చిక్కిన పాసో ఫెయిలో ఇంకా అర్థం కాని వాడిలా బిక్కుమొహం పెట్టి అయోమయంగా తండ్రి వంక చూస్తున్నాడు సుధీర్. సెల్ ఫోన్ జేబులో వేసుకుంటూ, ఏంట్రా ఇంకా గుడ్లప్పగించి నిలబడ్డావు? వెళ్ళి బట్టలని సరిగ్గా సర్దుకున్నావో లేదో చూసుకో అని సీరియస్గా అన్నాడు భాస్కర్రావు. ఇప్పుడు వెనక్కి తగ్గను, డేంజర్లో పడతాం. ఇదే ఆఖరి అవకాశం అన్నట్టు తండ్రి వంక చూశాడు సుధీర్. డాడీ, మనోజ్ పెళ్లి గురించి నాకు ముందే తెలుసు. అయినా వాడి పెళ్లి కంటే కాశీ ప్రయాణానికే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాను. కానీ పూజితకి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అని ఈరోజే తెలిసింది. పరీక్ష విలువ నాకంటే మీకే ఎక్కువ తెలుసు. తన కష్టమంతా వేస్ట్ అవుతుంది కదా. అందుకే చెల్లికి తోడుగా ఉన్నట్టు ఉంటుంది. ఏదో వాడి పెళ్ళికి కూడా వెళ్ళవచ్చులే అనుకున్నాను అని సమర్థించుకున్నట్టుగా చెప్పాడు. సుధీర్ పరీక్షల విలువ గురించి మాట్లాడేసరికి భాస్కర్రావుకి పౌరుషం వచ్చింది. వెంటనే, ఏం చేయాలో ఏం చేయకూడదో నాకు తెలుసులేవోయ్, నువ్వు వెళ్ళి బట్టలు సర్దుకో అని ఏమాత్రం తగ్గకుండా అరిచారాయన. ఆయన గురించి బాగా తెలుసు సుధీర్కి. అందుకే మౌనంగా తన గది వైపు నడిచాడు. సుధీర్ మాటలు విని, పాపం సుధీర్ మంచివాడే, నా పరీక్ష గురించి ఎంత టెన్షన్ పడుతున్నాడు అని అమాయకంగా అనుకుంది పూజిత. ఆమె నోరు తెరిచి భాస్కర్రావుతో ఏదో చెప్పబోతుంటే ఆయన సెల్ ఫోన్ మోగింది. హలో, వాసుగారు చెప్పండి అన్నాడాయన. అక్కడే ఉన్న పూజితతో పాటు తన గది తలుపుల ముందు నిలబడ్డ సుధీర్ కూడా చెవులు రెక్కిచ్చి వింటున్నాడు. ఓహో అలాగా, పర్లేదులేండి, దానికి మీరేం చేస్తారు, అందులోని శివరాత్రి టైం కదా, సరే అయితే ఉంటాను అని ఫోన్ కట్ చేశాడు భాస్కర్రావు. తన వంకే చూస్తున్న పూజిత దగ్గరికి వెళ్ళి, నీకు సుధీర్ అన్నయ్య తోడు ఉంటాడులేమ్మా, నువ్వేం అధైర్యపడకు అని చెప్తూ ఆమె తల మీద చెయ్యి వేసి నిమిరాడు భాస్కర్రావు. అంతే, ఆ మాటలు వినపడగానే తన గదిలోకి వెళ్ళి తలుపు లోపల గడియ పెట్టి ఇష్టం వచ్చినట్టుగా చిందులు వేయసాగాడు సుధీర్. థ్యాంక్ యూ పెదనాన్న అని సంతోషంగా అంది పూజిత. పరీక్షలు బాగా రాయమ్మా అని ఆప్యాయంగా అన్నాడు భాస్కర్రావు. నవ్వి తల ఊపింది పూజిత. అప్పుడే 2 చేతుల్లో లగేజీ పట్టుకుని ఇంట్లోకి వచ్చాడు పూజిత తండ్రి రాఘవ. తండ్రిని చూసి ఎదురు వెళ్ళిందామె. భాస్కర్రావు కూడా ఎదురు వెళ్ళి, రా రాఘవ రా అంటూ రాఘవ చేతిలోని లగేజు తీసుకోబోయాడు. పర్వాలేదన్నయ్య, కాసేపట్లో తీసుకెళ్లాల్సినవేగా, ఇక్కడ ఉంచుతాను అని బ్యాగుల్ని హాల్లోనే ఓ పక్కన పెట్టాడు. పూజిత పరీక్షల కోసం సుధీర్ పూజిత ట్రైన్ టికెట్లను క్యాన్సిల్ చేయించి వాళ్ళని ఇక్కడే ఉంచుతున్నట్టు తోడల్లుడు రాఘవతో చెప్పాడు భాస్కర్రావు. మాట్లాడుతూనే ప్రయాణ ఏర్పాట్లు చేసుకున్నారు వాళ్ళు. సాయంత్రం అవుతుంటే ఒక్కొక్కరుగా స్నానాలు చేసి ఫ్రెష్ అవుతున్నారు. సుధీర్ మనోజ్కి ఫోన్ చేసి జరిగిందంతా చెబుతూ, నువ్వు ఫోన్ చేసి నీ పెళ్ళని చెప్పడం వల్లే మా డాడీతో తిట్లు తిన్నానంటూ మాట్లాడే మాటిమాటికి మనోజ్ని తిడుతున్నాడు. పూజిత హాల్లో కూర్చొని ఇంటికొచ్చిన మిత్రురాళ్లతో తన ప్రయాణం క్యాన్సిల్ అయిందంటూ తాను ఎగ్జామ్స్ రాయబోతున్నానన్న విషయాన్ని సంతోషంగా చెప్తోంది. ఆ ఇంట్లో అంతా ఎవరి హడావిడిలో వారున్నారు. రాత్రి 10 గంటలప్పుడు అందరూ ట్యాక్సీలో రైల్వే స్టేషన్కి బయలుదేరారు. దారిలో భాస్కర్రావు సుధీర్ని అలా ఉండు ఇలా ఉండు, అది చేయొద్దు ఇది చేయొద్దు అంటూ హెచ్చరిస్తూనే ఉన్నాడు. భవానీ మాత్రం మధ్యలో భర్తని వారిస్తూ సుధీర్కి పూజితకి తన ధోరణిలో తాను జాగ్రత్తలు చెబుతోంది. తల్లి తండ్రి ఎవరు మాట్లాడుతుంటే వారి వంక చూస్తూ వాళ్ళు చెప్పిన అన్నిటికీ కొండపల్లి బొమ్మల తల ఆడిస్తున్నాడు సుధీర్. రైల్వే స్టేషన్లోకి వెళ్ళాక వారణాసి వెళ్లే గంగా కావేరి ఎక్స్ప్రెస్ ఏ ప్లాట్ఫామ్లోకి వస్తుందో ఎంక్వైరీలో కనుక్కొని తనకి పూజితకి ప్లాట్ఫామ్ టికెట్లు తీసుకున్నాడు సుధీర్. తర్వాత తండ్రి చేతిలోని లగేజ్ అందుకుని ట్రైన్ 10వ నంబరు ప్లాట్ఫామ్ మీదకు వస్తుందని చెప్పాడు. అందరూ వాళ్ళ లగేజీతో 10వ నంబరు ప్లాట్ఫామ్ మీదకి చేరుకున్నారు. ట్రైన్ వచ్చే వరకు స్టేషన్లోనే ఉంటానన్నాడు సుధీర్. కానీ భాస్కర్రావు ఊరుకోలేదు. రైలు 12:30కి వస్తుంది. అర్ధరాత్రి 1 గంటప్పుడు ఆడపిల్లని రోడ్లమ్మట తిప్పుతావా? నువ్వు మమ్మల్ని ట్రైన్ ఎక్కించకపోతే మేము ఎక్కలేమా? ముందు ఇంటికి బయలుదేరు. చెల్లిని జాగ్రత్తగా చూసుకో. మేం లేము కదా అని ఎదవ తిరుగుళ్ళు తిరుగుతూ కోతి వేషాలు వెయ్యకు అని గదమాయిస్తూ అన్నాడాయన. అలాగేనన్నట్టు మౌనంగా తల ఊపి పూజిత వంక చూశాడు సుధీర్. పెద్దమ్మ, హ్యాపీ జర్నీ పెదనాన్న అని ఇద్దరికీ చెప్పి తండ్రి చేతిని తన చేతిలోకి తీసుకుంది పూజిత. జాగ్రత్త నాన్న, టైంకి టాబ్లెట్స్ వేసుకో, మర్చిపోకు, ట్రైన్ బయలుదేరగానే ఫోన్ చెయ్యి అని రాఘవతో అంది.
అలాగేరా తల్లి, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఏది కావాలన్నా సుధీర్ అన్నయ్యని అడుగు, లేదంటే నాకు ఫోన్ చెయ్యి, దేనికి ఇబ్బంది పడకు అని చెబుతుంటే రాఘవ గొంతు బొంగురుపోయింది. ఆ తండ్రి కూతుళ్ళని రెప్పవాల్చక చూస్తున్నారు భవానీ, భాస్కర్రావు. తమంత ఎదిగిన పూజిత కొత్తగా కనిపిస్తోంది వాళ్ళ కళ్ళకి. పూజతిని చూస్తుంటే తన చెల్లి గుర్తుకొచ్చింది. భవానీ ఆలోచనలు అల్లకల్లోలమయ్యాయి. భాస్కర్రావుకి ఇన్నాళ్ళు మరదలి మీద జాలి ఉండేది. ఇప్పుడు దాని స్థానంలో కోపం చేరుతోంది. పరిస్థితులకు తగ్గట్టు నడుచుకోక పిచ్చి పంతాలకు పోయి బంగారం లాంటి కూతుర్ని భర్తను వదిలేసుకుని మూర్ఖంగా చచ్చిపోయింది. నింద వీళ్ల మీద పడేసింది అని బాధపడ్డారాయన. మళ్ళొకసారి అందరికీ బాయ్ చెప్పి ప్లాట్ఫామ్ నుంచి వెనుదిరిగారు సుధీర్, పూజితలు. రైల్వే స్టేషన్ నుంచి బయటకు రాగానే ఆటో స్టాండ్లోని ఆటోని పిలిచి కరెన్సీ నగర్ అన్నాడు సుధీర్. కరెన్సీ నగరా? మన ఇల్లు గవర్నమెంట్ పేటలో కదా అని అయోమయంగా అంది పూజిత. మనం వెళ్ళేది ఇంటికి కాదులే, మా ఫ్రెండ్ పెళ్ళని చెప్పాను కదా, వాడింటికి అని ఆటో ఎక్కబోయాడు సుధీర్. అతని ధోరణికి విస్తుపోతూనే, అదేంటి, ఎవరో తెలియని వాళ్ళింటికి నేనెలా వస్తాను? మీ ఇంటికే వెళ్దాం, లేదంటే చెప్పు, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని నిక్కచ్చిగా అంది పూజిత. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం చెప్పు, బోర్గా ఉంటుంది. రేపు మార్నింగ్ వాడిని పెళ్లి కొడుకును చేస్తున్నారు. ఈ పాటికే మా ఫ్రెండ్స్ అందరూ అక్కడికి వచ్చేసి ఉంటారు. ఇంట్లో ఏం బాగుంటుంది, అక్కడైతే చాలా సందడిగా ఉంటుంది అని సర్ది చెప్పబోయాడు సుధీర్. సరే, నువ్వు మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళు, నేను స్టేషన్ లోపలకు వెళ్ళి పెదనాన్న వాళ్ళని ట్రైన్ ఎక్కించి మా ఇంటికి వెళ్తాలే అని బెదిరిస్తున్నట్టుగా వెనక్కు తిరిగింది పూజిత. సుధీర్ ఇక ఏం చేయలేక కర్మరా బాబు అని మనసులో అనుకుని, రా ఇంటికే వెళ్దాంలే అని చిరాకుగా అన్నాడు. వస్తున్న నవ్వుని పెదవుల్లోపలే నొక్కి పట్టుకొని పైకి మాత్రం సీరియస్గా మొహం పెట్టి ఆటోలో కూర్చుంది పూజిత. గవర్నర్పేటలోని తమ ఇంటి అడ్రస్ చెప్పి తను సీరియస్గా ఎక్కి కూర్చున్నాడు సుధీర్. వాళ్ళెక్కిన ఆటో రయ్యిన బయలుదేరింది. ఉదయం 9 గంటలవుతోంది సమయం. సుధీర్ ఎప్పుడో రెడీ అయ్యి సోఫాలో కూర్చున్నాడు. అతనికి ఎదురుగా పూజిత నిద్రపోతున్న గది ఉంది. ఆమె ఎప్పుడు తలుపు తీస్తుందా అని ఆత్రంగా దాని వంకే చూస్తున్నాడు సుధీర్. చీకటితో 5 గంటలకే నిద్ర లేచి స్నానం చేసి తయారై హుషారుగా మనోజ్ వాళ్ళ ఇంటికి వెళదామని అనుకున్నంతలో తండ్రి భాస్కర్రావు గారి నుంచి ఫోన్ వచ్చింది. సుధీర్తో మాట్లాడిన తర్వాత ఫోన్ పూజితకి ఇవ్వమన్నారాయన. పూజిత ఇంకా నిద్ర లేవలేదని చెప్పగానే, ఆమె లేచిన తర్వాత నీ ఫోన్ నుంచి పూజితతో మాట్లాడించు అన్నారు భాస్కర్రావు. అందుకే పూజిత ఎప్పుడు నిద్ర లేస్తుందా అని ఉసూరుమంటూ ఆమె గది తలుపు ఎదురుగా కూర్చుని మధ్య మధ్యలో గోడ గడియారం వంక విసుగ్గా చూస్తున్నాడు సుధీర్. మరో అరగంటకి డోర్ తీసింది పూజిత. చిత్రంగా ఆమె ముఖంలో నిద్రబద్ధకం లేదు. తలస్నానం చేసి అందంగా ముస్తాబై ఉంది. నమ్మలేనట్టుగా నొసలు ముడిచి పూజిత వంక చూస్తూ, నువ్వు ఎప్పుడో నిద్ర లేచావా అని గబగబా అడిగాడు సుధీర్. అవును, మా ఫ్రెండ్తో ఈ టైంకి వస్తానని చెప్పాను అంటూ చేతి వాచ్ వంక చూసుకుందామే. ఆమె మాటలకి బుస్సున కోపం పొంగింది సుధీర్లో. ఛ, భలే గొప్పదానివి తల్లి నువ్వు. నేనేమో ఇంకా నువ్వు నిద్ర లేవలేదనుకుని వెయిటింగ్ ఇక్కడ. నువ్వేమో ఎప్పుడో నిద్రలేసి లోపల మేకప్లు వేసుకుంటున్నావా అని ఉడుక్కుంటున్నట్టుగా అడిగాడు. నా కోసం వెయిటింగ్ ఎందుకు అని సీరియస్గా అడిగింది పూజిత. డాడీ ఫోన్ చేశారు, నీతో మాట్లాడతారట అంటూ తన జేబులో నుంచి ఫోన్ తీసి తండ్రికి ఫోన్ చేశాడు సుధీర్. అవతల రింగ్ అవ్వగానే ఫోన్ని పూజితకు ఇచ్చాడతను. హలో పెదనాన్న, బాగున్నాను, మీరెక్కడున్నారు? ఆహా, రేపు ఉదయానికి దిగుతారా? ఓకే, త్రివేణి సంగమంలో స్నానం చేసి వారణాసికి వెళ్తారా? సరే, నేను కంబైన్డ్ స్టడీ కోసం మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను. మధ్యాహ్న భోజనం అక్కడే చేస్తాను. సుధీర్ అన్నయ్య డ్రాప్ చేస్తానన్నాడు. ఉంటాను, అలాగే అని ఫోన్ కట్ చేసి సుధీర్ వైపు తిరిగింది పూజిత. అప్పటికే ఆమె వంక గుర్రుగా చూస్తున్నాడు సుధీర్. పూజిత తన వైపు చూడగానే, నేను డ్రాప్ చేస్తానన్నానా? ఎప్పుడన్నానమ్మా? నన్ను ఇలా బుక్ చేస్తావేంటి అని వ్యంగ్యంగా అంటూ ఫోన్ తీసుకున్నాడు సుధీర్. నీ ఫ్రెండ్ పెళ్లి కోసం పెదనాన్నతో నా ఎగ్జామ్ అని చెప్పి నన్ను బుక్ చేయలేదా? ఇది అంతే అని మాటకు మాట బదులు చెప్పింది పూజిత. నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి, అది నేను చెప్పిన అబద్ధం కాదుగా అని కుళ్ళిపోతూ అన్నాడతను.
ఉన్నాయి, కానీ నీ ప్రయారిటీ నా పరీక్ష మీద కాదు, నీ ఫ్రెండ్ పెళ్లి మీద. నాకు తెలుసులే, రాత్రే అర్థమైంది నాకు. అయినా రాత్రి కనీసం నన్ను అడగకుండా నీ ఫ్రెండ్ ఇంటికి ఆటోలో మాట్లాడేస్తున్నావు. నేను ముఖం వాష్ చేసుకోలేదు, మంచి డ్రెస్ వేసుకోలేదు, ఎలా వస్తాను? ఆ కొత్త ప్లేస్లో ఎలా అడ్జస్ట్ అవుతాను అని దబాయిస్తూ గట్టిగా అడిగింది పూజిత. కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా పూజిత వంక చూశాడు సుధీర్. రాత్రి నువ్వు రానన్నది బాగా తయారై లేవనా? గొప్పదానివి తల్లి. ఆ కొత్త ప్లేస్లో ఎలా అడ్జస్ట్ అవుతాను అంటున్నావు, మరి ఈ కొత్త ప్లేస్లో ఎలా అడ్జస్ట్ అయ్యావు అని వెటకారంగా అడిగాడు సుధీర్. ఏంటి డైలాగా? ఇది మా పెద్దమ్మ ఇల్లు, ఇక్కడ నాకు కొత్త ఏంటి అంది ఆమె ధీమాగా. నీకు కొత్తేం ఉండదులే, ఉంటే గింటే మాకుండాలి అని గుమ్మం వైపు నడిచాడు సుధీర్. బయటకు వెళ్తున్న సుధీర్ని చూసి, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ముందు నన్ను మా ఫ్రెండ్ ఇంట్లో దించు అని గట్టిగా అరిచింది పూజిత. మీ ఫ్రెండ్ ఇంటికి అని ఇప్పుడు అడుగుతున్నావు? మా ఫ్రెండ్ ఇంటికి వెళ్దామని నేను రాత్రే అడిగాను, అప్పుడేమన్నావు అని వెక్కిరిస్తూ ముందుకు అడిగేశాడు సుధీర్. సరే వెళ్ళు, నేను పెదనాన్నకి ఫోన్ చేసి సుధీర్ అన్నయ్య నన్ను డ్రాప్ చేయకుండా ఊరు మీద బలాదూరుగా తిరగడానికి వెళ్ళాడని చెబుతాను అని కసిగా అంటూ పర్సు తీసింది పూజిత. అంతే గిర్రున వెనక్కి తిరుగుతూ, తల్లి నీకో దండం, రా చెల్లి వెళదాం అంటూ 2 చేతులు జోడించాడు సుధీర్. థ్యాంక్స్, పద అని నవ్వుతూ బయటకు నడిచిందామె. ఇంటికి తాళం వేసి బైక్ స్టార్ట్ చేశాడు సుధీర్. గాంధీనగర్లో ఉంది మా ఫ్రెండ్ ఇల్లు అని చెప్పి బండెక్కి కూర్చుందామె. బయలుదేరిన 5 నిమిషాలకి కానీ అర్థం కాలేదు పూజితకి బండి వెళ్ళేది గాంధీనగర్కి కాదు, దాని వ్యతిరేక దిశలో అని. ఓయ్ సుధీర్, ఎక్కడికి వెళ్తున్నాం మనం అని కంగారుగా అడిగింది పూజిత. సుధీర్ కాదు, నేను నీకంటే పెద్దవాణ్ణి, అన్నయ్య అని సుధీర్ అన్నయ్య అను. మనం వెళ్ళేది గాంధీనగర్కి కాదు, కరెన్సీ నగర్కి. మా ఫ్రెండ్ని కలిశాకే నిన్ను మీ ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్తాను అని సీరియస్గా అంటూ బైక్ వేగాన్ని పెంచాడు సుధీర్. యూ స్టూపిడ్, అందుకే పెదనాన్న రోజు నిన్ను అన్నేసి తిట్లు తిడుతున్నాడు అని ఖచ్చిగా పళ్ళు కొరుకుతూ అంది ఆమె. ఓయబ్బో, మీ నాన్న నిన్నెప్పుడూ తిట్టలేదు మరి అని వెక్కిరించాడు సుధీర్. మా నాన్న నన్నెప్పుడూ తిట్టలేదు అని గర్వంగా అంది ఆమె. అందుకే ఎలా తయారయ్యావు, కూర్చుంటే సైలెంట్గా కూర్చో, లేదంటే ఇక్కడే దింపేస్తాను అని బెదిరించాడు సుధీర్. క్రాంతి వాళ్ళ ఇంటికి వెళ్ళగానే గాంధీనగర్లో నుంచి లోపలికి వెళ్ళాలి. అటు బస్ రూట్లు కూడా లేదు, కనీసం షేరింగ్ ఆటోలు కూడా ఉండవు. దానికంటే 1 గంట ఆలస్యమైన సుధీర్తో పాటు వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి అటు నుంచి క్రాంతి దగ్గరికి వెళ్ళడమే మంచిది అనుకుని మౌనంగా కూర్చుంది పూజిత. మరో అరగంటకి మనోజ్ ఇంటి ముందు ఆగింది సుధీర్ బైక్. ఇంట్లోకి వస్తున్న సుధీర్ని చూడగానే, హాయ్ రా సుధీర్, రా రా, థ్యాంక్ యూ సో మచ్ రా, నీకోసమే చూస్తున్నా, అందరూ వచ్చినా నువ్వు రాకపోతే ఏదో మిస్ అయినట్టుంటుందిరా అని పట్టలేనంత ఆనందంతో ఎదురెళ్ళి సుధీర్ని హత్తుకుపోయాడు మనోజ్. భారీ అలంకరణతో ఆ డూప్లెక్స్ ఇంటిని గమనించి చూస్తూ మొహమాటంగా గుమ్మం దగ్గరే ఆగిపోయింది పూజిత. ఏంట్రా లేట్ అయ్యింది? పెళ్లి కొడుకుని చేసేశారు తెలుసా, ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తాను అనుకున్నాను అని సుధీర్ భుజం చుట్టూ చెయ్యి వేసి అన్నాడు మనోజ్. ఆ మాటలకి వెంటనే పూజిత గుర్తుకొచ్చి వెనక్కి తిరిగి చూశాడు సుధీర్. గుమ్మం దగ్గరే నిలబడిన పూజిత సుధీర్ వంక మనోజ్ వంక చూస్తోంది. సరిగ్గా అప్పుడే మనోజ్ కూడా పూజితని చూశాడు. అంతే, కొన్ని సెకండ్లు అతనికి కనురెప్ప పడలేదు. సరికదా, కళ్ళు ఇంకా పెద్దవి చేసి షాక్తో పూజిత వంకే చూడసాగాడు. తెలుపు పంచె, లాల్చి, ముఖానికి పల్చగా వేసిన మేకప్, ఒత్తైన కనుబొమ్మల మధ్య కళ్యాణ తిలకం, బుగ్గన చుక్క, చేతులకు గోరింటాకు, కాళ్ళకి పారాణి. పెళ్లి కొడుకు అలంకరణలో ఉన్న మనోజ్ తాను పెళ్లి కొడుకునన్నది కూడా మర్చిపోయి అతనికి 4 అడుగుల దూరంలో ఉన్న పూజితను రెప్పవాల్చకుండా చూస్తూ ఉండిపోయాడు. తెల్లని నునుపైన ఛాయ, నల్లని ఒత్తైన జుట్టు, పల్చని చెంపలు, సన్నని ముక్కు, అన్నిటినీ మించి తడితో మెరుపులీనుతున్న చేప పిల్లల్లా ఉన్న పూజిత పెద్ద పెద్ద కళ్ళని చూస్తుంటే మనోజ్ కళ్ళకి అస్సలు రెప్ప పడడం లేదు. పెళ్లి కొడుకు అలంకరణలో పైకి హుందాగా కనిపిస్తున్న ఆడపిల్ల కనిపించగానే కళ్ళప్పగించేసి చూస్తున్న మనోజ్ చూపుకి బిడియపడుతూ, వీడేంటి ఇలా చూస్తున్నాడు అన్నట్టు సుధీర్ వంక చూసింది పూజిత. సుధీర్ వెంటనే మనోజ్ భుజం చుట్టూ చెయ్యి వేసి పూజితకి కనపడకుండా గట్టిగా గెల్లుతూ, తన పూజితారా, నేను చెప్పానే ఈ మధ్య కలిశామని, మా పిన్ని కూతురు తనే
అని పూజితని పరిచయం చేశాడు. పూజితతో షేక్ హ్యాండ్ కోసం చేయి ముందుకి చాపుతూ, తిను ఏంట్రా మీ సిస్టర్ అని చెప్పలేవు? నైస్ టు మీట్ యూ పూజిత గారు. ఐయామ్ మనోజ్, నేనే పెళ్లి కొడుకుని అని గుట్లప్పగించి చూస్తూనే తనని తాను పరిచయం చేసుకున్నాడు మనోజ్. అతనికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఎర్రగా చూస్తూ పక్కనే మెహందీ పెట్టుకుంటున్న అమ్మాయి వైపు నడిచిందామె. వెళ్ళిపోతున్న ఆమెనే చూస్తూ, మీ కజిన్ ఇంత బాగుంటుందని ఎప్పుడు చెప్పలేదేంట్రా? వేస్ట్ ఫెలో, నాకు నచ్చే అమ్మాయి కోసం 25 సంబంధాలని కాదన్నానని తెలిసి కూడా పూజిత గురించి నాకు చెప్పలేదు కదా. నువ్వసలు నా ఫ్రెండువేనా అని నిష్ఠూరంగా అన్నాడు మనోజ్. అబ్బా, మరీ ఓవర్గా ఇదైపోకురా. వాళ్ళ ఫ్యామిలీ మామూలు ఫ్యామిలీ కాదు, కంచు. నువ్వు తట్టుకోలేవురా బాబు. వీళ్ళ నాన్న పెట్టిన బాధలు భరించలేకే మా పిన్ని సూసైడ్ చేసుకుందని నీకు చెప్పానుగా. అప్పటినుంచి వీళ్లతో మాకు మాటలు లేవు. ఈ మధ్య ఏదో పెళ్లిలో కలిసినప్పుడు బాబాయే వచ్చి మా అమ్మా నాన్నల్ని పలకరించాడంట. అప్పుడు కలిసాం. మొహం చూసి మోసపోకు. అయినా మ్యాచ్ ఫిక్స్ అయిపోయిన వాడివి. ఇప్పుడు అమ్మాయి గురించి వాళ్ళ అందం గురించి నీకెందుకురా అంటూ మనోజ్ని దిబ్బ మీద కొట్టాడు సుధీర్. ఏమోరా, చూడగానే మిస్ అయ్యానేమోనని అనిపించింది. అయినా మీ పిన్ని ఆత్మహత్య ఎందుకు చేసుకుంది? ఆవిడ సూసైడ్ చేసుకుంది అంటే మొత్తం తప్పంతా ఒకరిదే అని అర్థమా? బాధలు పడితే ఆయన మీద కోపం తెచ్చుకోవాలి కానీ, లేదా ఆయన్ని విడిపోవాలి, అంతేకాని ఆత్మహత్య చేసుకుంటారా అని ఏదో ఆలోచిస్తూ అన్నాడు మనోజ్. ఏమోరా, ఇప్పుడు అవన్నీ ఎందుకులే. పొద్దున్నే పెళ్లి కొడుకుని చేస్తారన్నావు అని టైం చెప్పలేదే. ఫోన్ చేస్తే ఎత్తవు. ఎన్నింటికి చేశారు పెళ్లి కొడుకుని అని అడిగాడు సుధీర్. ఫోన్ లోపలుందిరా, చూడలేదు. ముహూర్తం 8 గంటలకే. ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. నువ్వు 10ంటికి వచ్చావు అన్నాడు మనోజ్. అందరూ వచ్చారంటున్నావు, మరి ఏర్రా ఎవరు కనబడరే అంటూ చుట్టూ చూశాడు సుధీర్. వాళ్ళ స్టోర్ రూమ్లో ఉన్నారు. ఇప్పుడొద్దురా అంటే వింటేనా? హడావిడి కావాలంటే కొంచెం పడాల్సిందే అని పట్టుబట్టి మరీ బాటిల్స్ తీసుకెళ్లారు. వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూడరా బాబు అంటూ సుధీర్ చెయ్యి పట్టుకుని స్టోర్ రూమ్ వైపు నడిచాడు మనోజ్. స్టోర్ రూమ్లోనా? అంతేలేరా, నిన్నటి వరకు బెడ్రూముల్లో కూర్చోబెట్టి ఈరోజు స్టోర్ రూమ్లో పడేస్తున్నావా మమ్మల్ని అన్నాడు సుధీర్. పట్టపగలు నట్టింట్లో మీరు మందు కొడితే అప్పుడు మా ముసల్ది నన్ను కొడుతుంది. అందుకే అక్కడ పెట్టాన్రా సిట్టింగ్. ఈ విషయం శంకర్ అన్నయ్యకి కూడా తెలుసు అని చెప్తూ స్టోర్ రూమ్ దగ్గరికి వచ్చాడు మనోజ్. స్టోర్ రూమ్ తలుపుని ఒకసారి కొట్టి ఆపి, మళ్ళీ 2 సార్లు కొట్టి ఆపి, మళ్ళీ 3 సార్లు కొట్టి ఆపాడతను. ఇంకా డోర్ తెరుచుకోకపోవడంతో ఈసారి 4 సార్లు కొట్టి ఆపి, మళ్ళీ 5 సార్లు కొట్టబోతుంటే అప్పుడు డోర్ తెరుచుకుంది. సుధీర్ వంక చూసి, డోర్ కోడ్ అర్థమైందిగా, జాగ్రత్త, మరి ఎక్కువ వేసుకోకు, మాట మాటకి మెలకలు తిరిగిపోతావు, బామ్మ ఊరికే కనిపెట్టేస్తుంది అని హెచ్చరించాడు మనోజ్. అబ్బా, నువ్వేదో పెద్ద వీరుడిలాగా స్మాల్ పెగ్గేయగానే సోదంతా బాగి సోయ లేకుండా పడిపోతావు. నాకు చెబుతున్నావా? అయినా ఇప్పుడెయ్యనులే. పూజితని వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో దించొచ్చాక వేస్తా. ముందు మన గ్యాంగ్ను ఒకసారి పలకరించొస్తా అని లోపలికి వెళ్ళాడు సుధీర్. అటూ ఇటూ ఎవరైనా చూస్తున్నారా అని తల తిప్పి చూసి స్టోర్ రూమ్ డోర్ని దగ్గరకు లాగాడు మనోజ్. అతనికి పూజితని మరోసారి చూడాలని ఆశగా ఉంది. చకచకా మళ్ళీ హాల్లోకి వచ్చాడతను. హాల్లో ఒక పక్కన తెల్లని పరుపు వేసుకుని కూర్చున్న ఆడవాళ్ళని గమనించాడు. మనోజ్ వాళ్ళకి పక్కింట్లో ఉండే అమ్మాయి ధన్య పూజిత చేతికి గోరింటాకు పెడుతోంది. అది చూసి మెల్లగా వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు మనోజ్. పక్కనే వేసుకున్న కుర్చీల్లో ఒకదాన్ని పూజిత పక్కకు లాక్కుని కూర్చుంటూ హాయ్ అని నవ్వుతూ పలకరించాడు. కళ్ళు పెద్దవి చేసి మనోజ్ వంక కోపంగా చూసింది పూజిత. అదేం పట్టించుకోనట్టు నవ్వాడతను. స్టూపిడ్ అని మనసులోనే తిట్టుకుంటూ, ఇక చాలే ధన్య, నేను వెళ్తాను, మా ఫ్రెండ్ ఎదురు చూస్తూ ఉంటుంది అంది పూజిత. సుధీర్ అన్నయ్య వచ్చేలోపు పూర్తి చేసేస్తానన్నానుగా, ప్లీజ్ 1 మినిట్ అక్క. పీకాక్ని ఇలా సగంలో వదిలేస్తే చూసిన వాళ్ళు ఎవరు పెట్టారోనని నన్ను తిడతారు అంటూ కోన్ని వేగంగా తిప్పుతూ నెమలి పించాన్ని వేస్తోంది ధన్య. సుధీర్ రావడానికి ఇంకా టైం పడుతుందిలే ధన్య, డిజైన్ నీట్గా పెట్టు, చూసిన వాళ్ళందరూ ఎవరు పెట్టారు అని అడగాలి అని పూజిత వైపు చూసి నవ్వాడు మనోజ్. అలాగే అంటూ కోన్ని పూజిత వేళ్ళకి డిజైన్ వేయసాగింది ధన్య. మెహందీ పెడతారంటే అనవసరంగా చెయ్యి ఇచ్చాను అని మనసులో అనుకుంటూ
మనోజ్ వంక సీరియస్గా చూస్తూ, మా అన్నయ్యని పిలవండి, నేను అర్జెంటుగా వెళ్ళాలి అని రుసరుసలాడుతూ అంది పూజిత. మెహందీ పూర్తి అయ్యాక వెళ్దువులే పూజిత అని సాగదీస్తూ అన్నాడు మనోజ్. నన్ను ఏకవచనంతో పిలుస్తాడా అనుకుంటూ ధన్య వంక చూసి, ఇంక చాలు ధన్య, నాకు అన్నయ్య ఉన్నాడు, ఈ వేలుకి గోరింటాకు పెట్టనవసరం లేదులే అంటూ చేతిని వెనక్కి తీసుకుందామే. కుర్చీలో నుంచి విసురుగా లేచి, నేను వెళ్ళిపోయానని సుధీర్ అన్నయ్యతో చెప్పండి అనేసి గిరుక్కున వెనక్కి తిరిగిందామె. అంతే. మనోజ్ కూడా గబుక్కున కుర్చీలో నుంచి లేచి, హే పూజిత, ఆగాగు, మీ అన్నయ్యని తీసుకొస్తాను అంటూ కంగారుగా అన్నాడు. దీర్ఘంగా నిట్టూర్చి ఆగింది పూజిత. మరో నిమిషానికే పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరకు వచ్చాడు సుధీర్. వస్తూనే, ఏంటి వెళ్ళిపోతానన్నావంట, బెదిరిస్తున్నావా అని కస్తుమన్నాడు. ఇది బెదిరింపా? నీ నిర్వాకాన్ని మీ ఫ్రెండు నన్ను గుడ్లప్పగించి చూడడాన్ని పెదనాన్నకి చెబుతానంటే మరి దాన్నేమంటారు అని ఎవరికీ వినిపించకుండా నిదానంగా అడిగిందామె. నీలాంటి చెల్లి ఎవరికీ ఉండకూడదే బాబు, పద అని పెద్ద పెద్ద అంగలు వేస్తూ గబగబా బయటకు నడిచాడు సుధీర్. అలక నిండిన సుధీర్ మాటలకి వస్తున్న నవ్వుని ఆపుకుంటూ అతన్ని అనుసరించింది పూజిత. చిన్నప్పటి నుంచి ఒక్కతే ఒంటరిగా పెరగడం, తండ్రితో తప్ప ఎవరితో చనువుగా లేకపోవడంతో, తోబుట్టువుతో ఇలాంటి గిల్లీ కజ్జాలు అస్సలు తెలియకపోవడం, వీటన్నింటి వల్ల ఈ అనుభవాలన్నీ ఉత్సాహంగా కొత్తగా అనిపిస్తున్నాయి పూజితకి. సుధీర్ వాళ్ళ కుటుంబంతో అనుబంధాన్ని, పెద్దమ్మ పెదనాన్న తనకు ఇచ్చే ప్రాముఖ్యతని, సుధీర్ మనస్తత్వాన్ని బాగా ఎంజాయ్ చేస్తోందామె. ముందు పూజిత వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆమె నోట్బుక్స్ తీసుకున్న తర్వాత 3:15 గంటకి పూజిత చూపించిన ఇంటి ముందు బండి ఆపి, జాగ్రత్తగా చూడు తల్లి, ఈ ఇల్లేనా, ఇంకో 4 వీధులు తిప్పుతావా అంటూ నుదుటికి పట్టిన చెమట్లని తుడుచుకున్నాడు సుధీర్. ఇదేలే, అదిగో కనిపిస్తోందిగా క్రాంతి నివాసం అని, మా ఫ్రెండ్ పేరే అది. థ్యాంక్స్ అన్నయ్య, బాయ్, మళ్ళీ ఎన్నింటికి రావాలో నేను ఫోన్ చేసి చెబుతాలే అని నవ్వుతూ అంది పూజిత. ఫోన్ చేసి చెబుతావా? ఎన్నేళ్ళు నువ్వు మాతో మాట్లాడక సరిపోయింది కానీ, లేకపోతే నా బతుకు డ్రైవర్ బతుకైపోయేది. ఎన్ని వేళ్ళయ్యావో పెట్రోల్కి అన్నాడు సుధీర్. అంటే మన 2 కుటుంబాలు కలవడం నీకిష్టం లేదా? మేం దూరంగా ఉంటేనే నీకు బాగుందా అన్నయ్య? నీ మనసులో నా మీద ఇంత కోపం ఉందా? నేనేమో పిచ్చిదానిలాగా జస్ట్ ఇప్పుడే ఎంత మంచి అన్నయ్యనిచ్చావు దేవుడా అని ఆ దేవుడికి థ్యాంక్స్ చెబుతున్నాను తెలుసా అని అంటూనే కళ్ళమ్మట నీళ్లు పెట్టేసుకుంది పూజిత. పూజిత కళ్ళల్లో నీళ్లు చూడగానే సుధీర్కి మనసు చివుక్కుమంది. ఛ, ఎలా అనేసానేంటి అనుకుంటూ వెంటనే బండి దిగాడు. పూజిత కళ్ళు తుడుస్తూ, సారీ పూజిత, నేను జస్ట్ సరదా కన్నాను అంతే తప్ప అది నిజం కాదు. నేను ఇంట్లో ఒక్కడినే కదా, అక్కా చెల్లెళ్లతో ఎలా ఉండాలో నాకు తెలీదు. అందులోనూ ఎప్పుడు డాడీ ఏదో ఒకటి తిడుతూ ఉంటారు కదా. ఇప్పుడు నాకంటే చిన్నదానివి నువ్వు దొరికావు. డాడీ నన్ను తిట్టినట్టే నిన్ను అంటూ నా ఇగో సాటిస్ఫై చేసుకున్నానేమో. సారీరా, ఇంకెప్పుడు నిన్ను ఏమీ అనను సరేనా అని బుజ్జగింపుగా చెప్పాడు. నువ్వే కాదు, నేను మా ఇంట్లో ఒక్కతినే. సరేలే, నువ్వు ఆ మాట జస్ట్ సరదాకే అన్నావుగా అని రెట్టిస్తున్నట్టుగా గట్టిగా అడిగింది పూజిత. అవును చెల్లి, అవును. దానికి పనిష్మెంట్గా నిన్ను సాయంత్రం ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకెళ్తాలే అంటూ బైక్ ఎక్కాడు సుధీర్. థ్యాంక్స్, కానీ చిన్న చేంజ్. నన్నొక్కదాన్నే కాదు, మా ఫ్రెండ్స్ ఇంకో 4 వస్తారు, అందరినీ తీసుకెళ్ళాలి. ఓకే, బాయ్ అని నవ్వుతూ చెప్పి మెయిన్ గేట్ తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయింది పూజిత. లోపలికి వెళ్ళి సుధీర్ ఎక్స్ప్రెషన్ ఏంటా అన్నట్టు వెనక్కి తిరిగి చూసిందామె. చిన్నగా నవ్వుకుంటూ బైక్ స్టార్ట్ చేస్తున్నాడు సుధీర్. అది చూసి సంతృప్తిగా ఇంటి కాలింగ్ బెల్ నొక్కింది పూజిత. కీప్ వాచింగ్. ఆత్రం పెళ్లి కొడుకు అనే ఈ కథ ఎలా అనిపించింది మీకు? నచ్చిందా? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోను చివరిదాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయగలరు. మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్. అందాల లోగిలి. See you all in another video. Till then, keep smiling and be happy. A very special thanks to the story writer for this wonderful and amazing story, Atram Pelli Koduku.